బ్యాక్ టు అవర్ ఛానల్. మనం టెక్స్ట్ బుక్‌లోని గ్రామర్ గురించి, అలాగే వొకాబులరీ గురించి డిస్కస్ చేస్తున్నాం గదా! సో, దానిలో భాగంగా ఈరోజు సెకండ్ యూనిట్ సివి రామన్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా లెసన్‌లోని వొకాబులరీ అండ్ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మన ఛానల్‌లో అప్లోడ్ అయ్యే ఏ వీడియో అయినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే ఫస్ట్ యూనిట్లోని వొకాబులరీ అండ్ గ్రామర్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఈ వీడియో ఎండింగ్లో డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు. ఫస్ట్ వొకాబులరీ. ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్. రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ఈ క్రింద ఇచ్చిన సెంటెన్స్ అనేవి సివి రామన్ ప్రైడ్ ఆఫ్ ఇండియా లెసన్లోనివి. సో వాటికి కొన్ని మీనింగ్స్కి అండర్లైన్ చేశారు. వాటికి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ మీనింగ్ ఏంటనేది టిక్ చేయమన్నారు. ఫస్ట్ వన్, హిస్ పేరెంట్స్ వేర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. వాళ్ళ పేరెంట్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. కీన్ అంటే ఆసక్తిగా ఉన్నారు. అతన్ని హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ పంపించడానికి వాళ్ళ పేరెంట్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆసక్తి అనే మీనింగ్ ఏమొస్తుంది ఈ ఆప్షన్స్లో అని చూస్తే, పర్టికులర్ కాదు, ఈగర్ ఎస్, వరీడ్ కాదు. సో ఆన్సర్ వచ్చి ఈగర్. ది వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. అంటే ప్రపంచమంతా ఆ డిస్కవరీని రామన్ ఎఫెక్ట్గా ప్రశంసించింది. హెయిల్డ్ అంటే ప్రశంసించటం, కీర్తించటం అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ హెయిల్డ్కి అండర్లైన్ చేశారు కాబట్టి దీనికి కరెక్ట్గా వచ్చే మీనింగ్ ఏముందని చూస్తే, అడ్మైర్డ్ అంటే ప్రశంసించడం, కాల్డ్ అంటే పిలవడం, థాట్ అనుకోవడం. సో ఈ హెయిల్డ్కి కరెక్ట్ మీనింగ్ ఏమవుతుంది? అడ్మైర్డ్. ఇన్ హిస్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆకాస్టిక్స్. ఆకాస్టిక్స్ అంటే ధ్వనిశాస్త్రం. రామన్ ధ్వనిశాస్త్రం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. మెయిన్లీ అంటే ముఖ్యంగా అనే మీనింగ్ వస్తుంది కదా. సో దానికి కరెక్ట్గా మీనింగ్ ఏమొస్తుంది? ప్రైమరీలీ ముఖ్యంగా, సింపుల్గా కేవలం అనే మీనింగ్ వస్తుంది. సర్టైన్లీ ఖచ్చితంగా. సో ప్రైమరీలీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇక్కడ మేడ్ అంటే అపాయింట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో ఈ మేడ్కి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి అపాయింటెడ్. రామన్ పాస్డ్ అవే ఆన్ నవంబర్ 21, 1970. పాస్డ్ అవేకి అండర్లైన్ చేశారు. పాస్డ్ అవే అంటే చనిపోవడం. ఇక్కడ వాజ్ కిల్డ్ అని ఇచ్చారు. ఒకరి చేత చంపబడడం కదా వాజ్ కిల్డ్ అంటే. సో రాంగ్ ఆన్సర్. డైడ్ చనిపోవడం, లెఫ్ట్ వదిలి వెళ్ళిపోవడం. సో ఈ పాస్డ్ అవేకి కరెక్ట్ ఆన్సర్ డైడ్. ఒకసారి మళ్ళీ కరెక్ట్ మీనింగ్స్ చూసుకుంటే, కీన్ ఈగర్, హెయిల్డ్ అడ్మైర్డ్, మెయిన్లీ ప్రైమరీలీ, మేడ్ అపాయింటెడ్, పాస్డ్ అవే డైడ్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. ఇక్కడ డిలైటెడ్కి అండర్లైన్ చేశారు. ద అండర్లైన్ వర్డ్ డిలైటెడ్ ఈజ్ ఎ వెర్బ్. ఈ డిలైటెడ్ అనేది వెర్బ్. ఈ డిలైటెడ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, జాయ్ ఆర్ హ్యాపీనెస్, ఆనందాన్ని, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ డిలైటెడ్కి నౌన్ ఫామ్ వచ్చి డిలైట్. నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వెర్బ్స్ అండ్ రైట్ దేర్ కరెస్పాండింగ్ నౌన్ ఫామ్స్. సో ఇక్కడ కింద ఇచ్చిన ఈ వెర్బ్స్ అనేవి చూసి వాటికి నౌన్ ఫామ్స్ని రాయమన్నారు. వర్డ్స్కి వాటికి సఫిక్సెస్గా కానీ ప్రిఫిక్సెస్గా కానీ ఏమైనా వర్డ్స్ వచ్చి యాడ్ అయితే వాటి ఫామ్స్ అనేవి మారుతుంటాయి. సఫిక్స్ అనేది వర్డ్కి వెనక వచ్చి చేరుతుంది, ప్రిఫిక్స్ అనేది ముందు వచ్చి చేరుతుంది. సో ఇలా చేరడం వల్ల వర్డ్స్ యొక్క ఫామ్స్ అనేవి మారుతుంటాయి. సో ఇక్కడ ఏమన్నారంటే, ఈ డిలైటెడ్ అనేది వర్బ్ కదా, దీనికి నౌన్ ఫామ్ వచ్చి డిలైట్ అయింది. అలాగే ఇక్కడ ఇచ్చిన వర్బ్స్కి నౌన్ ఫామ్స్ని రాయమన్నారు. ఆర్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్. ఫస్ట్ వన్ ఎంజాయిడ్, ఎంజాయ్మెంట్ అని వాళ్ళు ఇచ్చారు. ఎంజాయిడ్ అంటే ఆనందపడుట అనేది ఒక పని జరిగింది, ఆనందపడ్డారు,
అందులో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఆనందం. ఆనందాన్ని ఏమంటారు? ఎంజాయ్మెంట్. సర్ప్రైజ్డ్, సర్ప్రైజ్ అయ్యారు. సర్ప్రైజ్ అయ్యారు అంటే అందులో ఉన్న ఫీలింగ్ ఏంటి? సర్ప్రైజ్. సో అది నౌన్ ఫామ్ అవుతుంది, సర్ప్రైజ్. డిసప్పాయింటెడ్, డిసప్పాయింటెడ్ అంటే నిరుత్సాహపడడం. అందులో ఉన్న ఫీలింగ్ ఏంటి? నిరుత్సాహం. సో డిసప్పాయింటెడ్కి నిరుత్సాహం అంటే డిసప్పాయింట్మెంట్, అది నౌన్ ఫామ్ అవుతుంది. వరీడ్, బాధపడటం లేదా చింతించడం. సో ఈ వరీడ్లో ఉన్న ఫీలింగ్ ఏంటి అని చూస్తే వరీ అవ్వటం, బాధపడడం కదా, అది దాని యొక్క నౌన్ ఫామ్ అవుతుంది. సాటిస్ఫైడ్, సంతృప్తి పడడం. సంతృప్తి పడడం, అందులో ఉన్న ఫీలింగ్ సంతృప్తి. ఈ సంతృప్తి అనేది నౌన్ ఫామ్ అవుతుంది, సాటిస్ఫాక్షన్. ఎంజాయ్డ్, ఎంజాయ్మెంట్. సర్ప్రైజ్డ్, సర్ప్రైజ్. డిసప్పాయింటెడ్, డిసప్పాయింట్మెంట్. వరీడ్, వరీ. సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూస్తే నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఓన్లీ వెర్బ్సే కాదు, సమ్ అడ్జెక్టివ్స్ ఆల్సో దేర్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి నౌన్ ఫార్మ్స్ అనేవి మనల్ని ఈ బ్లాంక్స్లో రాయమన్నారు. ఫస్ట్ వన్, హీ వాజ్ షాక్డ్ టు సీ ఎ స్నేక్ ఇన్ హిస్ రూమ్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిస్ డాష్ ఇన్ నో టైమ్. ఇక్కడ షాక్డ్ అనే దానికి అండర్లైన్ చేశారు. షాక్ అవ్వడం. షాక్ అవ్వడం అంటే అందులో ఉన్న ఫీలింగ్ని మనం చూసుకుంటే అది మనకి నౌన్ ఫామ్ వచ్చేస్తుంది కదా. సో షాక్డ్, షాక్లో ఉన్న ఫీలింగ్ ఏంటి? షాక్ అవ్వడం. సో షాక్ అనేది నౌన్ ఫామ్. నెక్స్ట్, హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డాష్. రిలీవ్డ్ అంటే ఉపశమనం చెందటం. ఉపశమనం చెందడంలో ఉన్న ఫీలింగ్ ఏంటి అని చూస్తే ఉపశమనం కదా. ఉపశమనాన్ని ఏమంటాం మనం? రిలీఫ్ అంటాం. సో రిలీవ్డ్కి నౌన్ ఫామ్ వచ్చి రిలీఫ్. ఎగ్జైటెడ్ అంటే ఎగ్జైట్ అవ్వటం. అందులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఎగ్జైట్మెంట్. సో నౌన్ ఫామ్ వచ్చి ఎగ్జైట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ హానెస్ట్. సో ఈ హానెస్ట్కి నౌన్ ఫామ్ వచ్చి హానెస్టీ అవుతుంది. హీ వాజ్ షాక్డ్ టు సీ ఎ స్నేక్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిస్ షాక్ ఇన్ నో టైమ్. అతను తన రూమ్లో స్నేక్ను చూసి షాక్ అయ్యాడు, కానీ ఆ షాక్ నుండి తేరుకోవడానికి తనకి ఎంతో టైం పట్టలేదు. హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రిలీఫ్. అతను ఉపశమనం పొందినట్లు యాక్ట్ చేస్తున్నాడు, కానీ నిజానికైతే అతనికి ఎలాంటి రిలీఫ్ అనేది లేదు. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఎగ్జైట్మెంట్ బట్ డు నాట్ బి సో ఎగ్జైటెడ్ దట్ యూ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు, నీ ఎగ్జైట్మెంట్ నేను అర్థం చేసుకోగలను. రాజు అండ్ ఆటో డ్రైవర్ వాజ్ హానెస్ట్. రాజు అనే ఆటో డ్రైవర్ చాలా నిజాయితీపరుడు. హిస్ హానెస్టీ వాజ్ known to everybody when he returned the bag of jewelry a passenger had left in his auto. తన నిజాయితీ అందరికీ ఎప్పుడు అర్థమైందంటే తన ఆటోలో ఒక ప్యాసింజర్ వదిలేసిన జ్యువెలరీ బ్యాగ్ని తను మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు ఇతను నిజాయితీపరుడు కదా, తన నిజాయితీ అనేది అందరికీ అర్థమైంది. సో హానెస్ట్కి హానెస్టీ, షాక్డ్కి షాక్, రిలీవ్డ్కి రిలీఫ్, ఎగ్జైటెడ్కి ఎగ్జైట్మెంట్, హానెస్ట్కి హానెస్టీ. నెక్స్ట్ సెక్షన్, థర్డ్ సెక్షన్ చూసినట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ పార్ట్. కింద సెంటెన్స్ చదివి అండర్లైన్ చేసిన పార్ట్ గురించి నోటీస్ చేయమన్నారు. రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ టు డూ ద ఎంఏ కోర్స్. ఇక్కడ ఎంఏ అనే దానికి అండర్లైన్ చేశారు కదా. సో ద అండర్లైన్ లెటర్స్ ఇన్ క్యాపిటల్స్ డినోట్ అన్ అబ్రివేషన్. ఇక్కడ ఈ అండర్లైన్ చేసింది అనేది మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. సో ఇలా క్యాపిటల్ లెటర్స్లో చూపించేది అబ్రివేషన్ని డినోట్ చేస్తుంది. ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ అబ్రివేషన్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఇక్కడ ఎంఏకి అండర్లైన్ చేశారు కదా. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అలాగే కింద కొన్ని కామన్ అబ్రివేషన్స్ ఇచ్చారు, వాటికి ఫుల్ ఫామ్స్ని రాయమన్నారు. బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఏడి ఎనో డొమిని. బీసీ బిఫోర్ క్రైస్ట్.
CM చీఫ్ మినిస్టర్, CD కాంపాక్ట్ డిస్క్, DVD డిజిటల్ వెర్సటైల్ డిస్క్, AM యాంటీ మెరిడియం, PM పోస్ట్ మెరిడియం. సో ఈ అబ్రివేషన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి ఇంపార్టెంట్ బిట్స్గానే మనం చదువుకోవాలి. నెక్స్ట్ సెక్షన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. క్రింది సెంటెన్స్ చదివి అండర్లైన్ చేసిన వర్డ్ గురించి నోటీస్ చేయమన్నారు. హీ యూజ్డ్ టు స్పెండ్ హిస్ అవర్స్ ఆఫ్టర్ ఆఫీస్ ఇన్ ద ల్యాబ్. అంటే అతను తన సమయాన్ని ఆఫీస్ తర్వాత ల్యాబ్లో గడిపేవారు. సో ఇక్కడ మనకి ల్యాబ్కి అండర్లైన్ చేశారు. ద అండర్లైన్ వర్డ్ ల్యాబ్ ఈజ్ ఎ షార్ట్ ఫామ్ ఆఫ్ ల్యాబొరేటరీ. ఇందాక మనం చూసుకున్నట్లయితే అబ్రివేషన్స్ ఇచ్చి వాటికి ఫుల్ ఫామ్స్ రాయమన్నారు. ఇప్పుడేమో షార్ట్ ఫామ్స్ ఇచ్చి వాటి ఫుల్ ఫామ్స్ రాయమన్నారు. ఇక్కడ ల్యాబ్ అనేది ల్యాబొరేటరీ యొక్క షార్ట్ ఫామ్. సో ఇక్కడ ఉన్న షార్ట్ వర్డ్స్కి ఫుల్ ఫామ్స్ రాద్దాం. ప్లేన్, ఏరోప్లేన్, కిలో ఇది మనకి బాగా తెలిసిన వర్డ్, కిలోగ్రామ్. పారా, పారాగ్రాఫ్, పారాస్గా రాయమంటారు కదా, సో దాన్ని పారాగ్రాఫ్కి షార్ట్ ఫామ్గా మనం పారా అనేది యూజ్ చేస్తాం. స్పెక్స్, స్పెక్టకిల్స్. ఫోటో, ఫోటోగ్రాఫ్. బైక్, మోటార్ బైక్. మైక్, మైక్రోఫోన్. సో వీటిలో ఎక్కువ మనకి తెలిసిన వర్డ్సే ఉన్నాయి. కొంచెం గుర్తుంచుకోవాల్సింది ఈ మైక్ అంటే మైక్రోఫోన్, బైక్ అంటే మోటార్ బైక్. నెక్స్ట్ సెక్షన్, ఇన్ ద పారాగ్రాఫ్ 4 యూ హ్యావ్ లెర్న్ దట్ ఆప్టిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లైట్. ఆప్టిక్స్ అంటే స్టడీ ఆఫ్ లైట్ అనే అర్థం. డూ యూ నో ద వర్డ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్? లివింగ్ బీయింగ్స్ యొక్క స్టడీని ఏమంటారో తెలుసా? ఇట్ ఈస్ బయాలజీ. లివింగ్ బీయింగ్స్ యొక్క స్టడీని ఏమంటారంటే బయాలజీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ బయో మీన్స్ లైఫ్. ఈ బయాలజీ అనే వర్డ్ బయో అండ్ లోగస్ ఆర్ లాజీ అనే వర్డ్స్ నుండి వచ్చింది. బయో అంటే లైఫ్, లోగస్ ఆర్ లాజీ మీన్స్ స్టడీ ఆఫ్ సైన్స్. సో ద సఫిక్స్ లాజీ యాడ్స్ ద మీనింగ్ ద స్టడీ ఆఫ్. సో సఫిక్స్గా లాజీ అని వస్తే దాని అర్థం ఏమొస్తుంది? ద స్టడీ ఆఫ్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆర్కియాలజీ, ఫిజియాలజీ, డెర్మటాలజీ అంటే ద స్టడీ ఆఫ్ అనే మీనింగ్ ఇవ్వడానికి సఫిక్స్గా లాజీ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద కల్చర్స్ ఆఫ్ ద పాస్ట్. అంటే చరిత్ర యొక్క నాగరికత గురించి తెలుసుకునేవి ఆర్కియాలజీ. ఫిజియాలజీ ద స్టడీ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే లివింగ్ థింగ్స్ యొక్క బాడీస్ గురించి స్టడీ చేసేది, అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు. సైకాలజీ ఇది మనకి బాగా తెలిసిన వర్డ్ కదా, ది స్టడీ ఆఫ్ ద మైండ్. జియాలజీ ద స్టడీ ఆఫ్ ద ఎర్త్. భూమిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జియాలజీ అంటారు. జూవాలజీ ద స్టడీ ఆఫ్ యానిమల్స్. జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జూవాలజీ అంటారు. ఒకసారి చూసుకుంటే ఆర్కియాలజీ ద స్టడీ ఆఫ్ ద కల్చర్స్ ఆఫ్ ద పాస్ట్. ఫిజియాలజీ ద స్టడీ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సైకాలజీ ది స్టడీ ఆఫ్ ద మైండ్. జియాలజీ ద స్టడీ ఆఫ్ ఎర్త్. జూవాలజీ ద స్టడీ ఆఫ్ యానిమల్స్. ఇక్కడితో వొకాబులరీ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్ చూసుకున్నట్లయితే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ అబ్జర్వ్ హౌ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ యూస్డ్ బిఫోర్ డేట్స్, ఇయర్స్ అండ్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ఈ సెంటెన్స్ అనేవి మనకి సివి రమన్ లెసన్లోనివి. వీటికి ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ గురించి అబ్జర్వ్ చేయమన్నారు. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అనేవి డేట్స్ ముందు, ఇయర్స్ ముందు, అలాగే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ముందు ఎలా యూజ్ చేశారనే దాని గురించి అబ్జర్వ్ చేయమన్నారు. సో ఆన్, ఇన్, ఎట్ అనేవి మనకి ప్రిపోజిషన్స్. ఇవి మనకి
డేట్స్ ముందు, ఇయర్స్ ముందు, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ముందు ఏవి ఎక్కడ యూజ్ చేయాలనే దాని గురించి ఈ నోట్. ఆన్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్ అనేది November 7, 1888 ఇది డేట్ కదా. సో డేట్స్ ముందు మనకి ఆన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ అనేది ఆన్ November 21. ఇక్కడ కూడా మనకి డేట్ ముందే ఆన్ వచ్చింది, అంటే డేట్స్ ముందు మనకి ఆన్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ అనేది ఇక్కడ ఇయర్ ముందు ఇచ్చారు. 1970 అనేది ఇయర్ కదా. సో ఇయర్ ముందు ఇన్ వచ్చింది. ఇక్కడ ఇన్ అనేది మద్రాస్ ముందు వచ్చింది. సో ఇన్ అనేది పెద్ద ప్లేసెస్ ముందు, అలాగే ఇయర్స్ ముందు ఇన్ని యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ డిసెంబర్ ముందు ఇన్ వచ్చింది. డిసెంబర్ అంటే మంత్ కదా. సో మంత్స్ ముందు, ఇయర్స్ ముందు, పెద్ద ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు వాటి ముందు ఇన్ యూజ్ చేస్తాం. ఆన్ అనేది డేట్స్ ముందు యూజ్ చేస్తాం. ఎట్ అనేది మనకి ఒక స్మాల్ ప్లేస్ ముందు కానీ, స్మాల్ ఏరియా ముందు కానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చింది చూసుకుంటే ఆన్, ఇన్ అండ్ దట్ ఆర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. ఇన్ సెంటెన్స్ 1 and 2 ఆన్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఏ డేట్. ఆన్ అనేది ఈ సెంటెన్స్లో డేట్స్ ముందు ఉంది. ఇన్ సెంటెన్స్ 2, 3 and 4 ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇయర్, బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద బిగ్ సిటీ అండ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఎ మంత్. అంటే ఇన్ అనేది ఇయర్ ముందు, పెద్ద సిటీస్ ముందు, అలాగే మంత్స్ ముందు యూజ్ చేస్తాం. ఇన్ సెంటెన్స్ 3 ఎట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేస్ ఆర్ ఏరియా. ఎట్ అనేది స్మాల్ ప్లేస్ ముందు లేదా స్మాల్ ఏరియా ముందు యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ మద్రాస్ అనేది బిగ్ సిటీ కాబట్టి ఇన్ యూజ్ చేస్తాం. ఈ మద్రాస్లో ఈ ప్రెసిడెన్సీ కాలేజ్ అనేది ఒక స్మాల్ ఏరియా కాబట్టి ఎట్ యూజ్ చేసాం. సో ఇక్కడ నవంబర్ అనేది మంత్ వచ్చింది, అయినా సరే ఇక్కడ మనం ఆన్ యూజ్ చేసాం, ఎందుకంటే ఇక్కడ ఇది డేట్ కదా. సో ఓన్లీ మంత్స్ వచ్చినప్పుడు ఇన్, డేట్ వస్తే ఆన్. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూద్దాం. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇన్, ఆన్ అండ్ ఎట్. ఈ బ్లాంక్స్ని మనం ఇన్, ఆన్, ఎట్తో ఫిల్ చేద్దాం. సింపుల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు బిగ్ ప్లేసెస్ ముందు ఇన్, మంత్స్ ముందు ఇన్, అలాగే ఇయర్స్ ముందు ఇన్. స్మాల్ ప్లేసెస్ అయితే ఆర్ స్మాల్ ఏరియాస్ అయితే ఎట్. డేట్స్ ముందు ఆన్. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ 25th ఏప్రిల్. 25th ఏప్రిల్ అనేది ఒక డేట్. సో దీని ముందు ఏమొస్తుంది? ఆన్. 2000 ఇది ఇయర్ కదా. సో ఇయర్స్ ముందు ఇన్. నెక్స్ట్ December 2nd, 2001 ఇది డేట్. డేట్ ముందు ఆన్. నెక్స్ట్ కొండముడిసిపాలెం ఏ స్మాల్ విలేజ్. స్మాల్ విలేజ్ కాబట్టి స్మాల్ ఏరియా కదా. సో ఎట్. ప్రకాశం డిస్టిక్ అంటే బిగ్ సిటీ కదా. సో ఇన్. ఇక్కడ స్కూల్ అనేది ఒక స్మాల్ ఏరియా ఆర్ స్మాల్ ప్లేస్ కాబట్టి ఎట్. ఇక్కడ మే అనేది మంత్స్ ముందు ఇన్ రావాలి కాబట్టి ఇన్. విలేజ్ ఈజ్ ఏ స్మాల్ ఏరియా. సో ఎట్. నెక్స్ట్ హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ అనేది బిగ్ సిటీ కాబట్టి ఇన్ వచ్చింది. దేర్ అంకుల్స్ హౌస్ అంటే ఒక హౌస్ అనేది ఒక స్మాల్ ఏరియా కాబట్టి ఎట్. నెక్స్ట్ హైకోర్ట్ కాలనీ అంటే ఒక స్మాల్ ఏరియా కదా. సో ఎట్. హైదరాబాద్ అంటే బిగ్ సిటీ కాబట్టి ఇన్. సో ఇప్పుడు మొత్తం చూసుకున్నట్లయితే శరత్ చంద్ర అండ్ కీర్తన ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. శరత్ చంద్ర మరియు కీర్తన బ్రదర్ అండ్ సిస్టర్. శరత్ చంద్ర వాజ్ బోర్న్ ఆన్ April 25th in 2000. శరత్ చంద్ర 2000వ సంవత్సరంలో 25th ఏప్రిల్న పుట్టాడు. కీర్తన వాజ్ బోర్న్ ఆన్ December 2nd, 2001. కీర్తన December 2nd 2001వ సంవత్సరంలో పుట్టింది. దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో ఉంటున్నారు. దే లివ్ అట్ కొండముడిసిపాలెం ఏ స్మాల్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్టిక్.
వాళ్ళు కొండముడిసిపాలెం అనే ఒక స్మాల్ విలేజ్లో ఉంటున్నారు. ఆ కొండముడిసిపాలెం ఎక్కడుందంటే ప్రకాశం డిస్టిక్లో ఉంది. దే ప్లే గేమ్స్ అట్ స్కూల్. వాళ్ళు స్కూల్లో గేమ్స్ ఆడుకుంటారు. ఇట్ ఈస్ యూజువలీ వెరీ హాట్ ఇన్ మే అట్ దేర్ విలేజ్. వాళ్ళ విలేజ్లో అంటే మే నెలలో ఎక్కువ ఎండగా ఉంటుంది. సో దే స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ హైదరాబాద్ అట్ దేర్ అంకుల్స్ హౌస్. సో వాళ్ళ ఊరిలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తారు సమ్మర్. మిస్టర్ శ్రీశైలం ఈజ్ దేర్ అంకుల్. వాళ్ళ అంకుల్ నేమ్ వచ్చి శ్రీశైలం. హీ రిసైడ్స్ ఎట్ హైకోర్ట్ కాలనీ ఇన్ హైదరాబాద్ విత్ హిస్ వైఫ్ జగదీశ్వరి అండ్ హిస్ డాటర్ విష్ణుప్రియ. ఈ శ్రీశైలం అనే అతను హైదరాబాద్లో హైకోర్ట్ కాలనీలో నివసిస్తున్నారు. విత్ హిస్ వైఫ్, తన వైఫ్ జగదీశ్వరి అండ్ హిస్ డాటర్ విష్ణుప్రియ. నెక్స్ట్ వన్, రివిజన్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కదా. సో టెక్స్ట్ బుక్లో మనం బ్రీఫ్గా ఇక్కడున్న వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసి ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ నౌన్ ఫ్రేజెస్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. ఏ అనేది సింగులర్ కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే బాయ్, గర్ల్, అవి కామన్, ఎక్కడైనా కామన్గా ఉండే నౌన్స్. వాటి ముందు అలాగే నౌన్ ఫ్రేజెస్ ముందు అవి ఎలా కాన్సనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే సింగులర్ కామన్ నౌన్స్ ముందు అలాగే నౌన్ ఫ్రేజెస్ ముందు ఏ యూజ్ చేస్తాం. నెక్స్ట్, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ నౌన్ ఫ్రేజెస్ బిగినింగ్ విత్ వొవెల్ సౌండ్స్. యాన్ ఏమో సింగులర్ కామన్ నౌన్స్ ముందు అలాగే నౌన్ ఫ్రేజెస్ ముందు బిగినింగ్ విత్ వొవెల్ సౌండ్స్, వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే సింగులర్ కామన్ నౌన్స్ ముందు నౌన్ ఫ్రేజెస్ ముందు యాన్ యూజ్ చేస్తాం. మనం ఏదన్నా వర్డ్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ నుండి అహాలోపు ఆ వర్డింగ్ ప్రొనౌన్సియేషన్ అనేది స్టార్ట్ అయితే అది మనకి వొవెల్ సౌండ్ అవుతుంది. అలాగే కా నుండి అక్ష వరకు పలికే వాటిని మనం కాన్సనెంట్ సౌండ్స్ అని అంటాం. సో అలా పలికే కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ వస్తుంది, వొవెల్ సౌండ్స్ ముందు యాన్ వస్తుంది. నెక్స్ట్, ద ఈజ్ యూస్డ్ బిఫోర్ వర్డ్స్ ఫ్రేజెస్ దట్ ఇండికేట్ యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ ఉంటాయి కదా మనకి, సన్, మూన్, ఇలా యూనిక్గా ఉండే థింగ్స్ గురించి మనం చెప్పేటప్పుడు వాటి ముందు ద అనేది యూజ్ చేస్తాం. ఇన్ సిట్యుయేషన్స్ వేర్ ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఏ క్లూ టు ఐడెంటిటీ ఆఫ్ ద థింగ్ ఆర్ ద పర్సన్ రిఫర్డ్ టు. ఒక పర్సన్ యొక్క క్లూని కానీ ఐడెంటిటీని కానీ మనం రిఫర్ చేసేటప్పుడు కూడా ద యూజ్ చేస్తాం. ఇన్ సోషల్ సిట్యుయేషన్స్ వేర్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ ఆబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్. అంటే సామాజిక పరంగా ఒక మనిషి లేదా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఐడెంటిటీని అర్థం చేసుకునే సందర్భంలో కూడా మనం ద యూజ్ చేస్తాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ముందు కూడా ద వయలిన్. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూద్దాం. ఇన్ 1987 ఎంఎస్ స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ డాష్ రామన్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డ్ అనేది యూనిక్ కదా. సో ఇలా యూనిక్ థింగ్స్ ముందు ద. వి డైన్డ్ ఎస్టర్డే అట్ డాష్ మౌర్య షెర్టన్ హోటల్. ఇక్కడ మౌర్య షెర్టన్ హోటల్ అనేది స్పెసిఫిక్గా ఒక ప్లేస్ గురించి మెన్షన్ చేస్తుంది కదా. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ దేని గురించి అయినా స్పెషల్గా రిఫర్ చేసేటప్పుడు మనం ద యూజ్ చేస్తాం. తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్, ఈ తెలుగులో ఈ అని పలుకుతున్నాం కదా మనం. ఈ అనేది వవల్ సౌండ్ అవుతుంది. వవల్ సౌండ్స్కి ముందు ఏమొస్తుంది, యాన్. సో యాన్. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. స్కూ అని పలుకుతున్నాం కాబట్టి అది ఎక్కడ ఉంటుంది, కా నుండి క్షాక్షరాల్లో ఉంటుంది కదా. సో అది మనకి కాన్సనెంట్ సౌండ్ అవుతుంది. కాన్సనెంట్కి ముందు ఏ యూజ్ చేస్తాం. సో మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్. ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ అట్ డాష్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్స్ అనేవి యూనిక్గా ఉంటాయి కదా, వీటి ముందు కూడా దానే వస్తుంది. రేఖా బాట్ డాష్
లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. లాంగ్. లా అంటే ఇది మనకి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. శ్రావణి ఈజ్ ఈటింగ్ డాష్ మ్యాంగో. మ్యా. మా అనేది మనకి కాన్సనెంట్ సౌండ్ కదా, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. గణేష్ ఆల్వేస్ క్యారీస్ డాష్ అంబ్రిల్లా విత్ హిమ్. అంబ్రిల్లా. ఆ అనేది మనకి వవెల్ సౌండ్ కాబట్టి యాన్ అంబ్రిల్లా. రాంబాబు ఈస్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. ఇంగ్లీష్. ఈ కదా, ఈ అంటే వవల్ సౌండ్ కాబట్టి యాన్. మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా దా అని చెప్పుకున్నాం కాబట్టి ద. సో ఇక్కడ మనకి అవార్డ్స్ ఇవి యూనిక్గా ఉంటాయి కాబట్టి ద. ఏదైనా ఒక ప్లేస్ యొక్క ఐడెంటిటీ లేదా మనిషి యొక్క ఐడెంటిటీ గురించి చెప్పుకోవాలంటే ద యూస్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఇక్కడ ఈ హోటల్ అనేది ఈ ప్లేస్ యొక్క ఐడెంటిటీ గురించి చెప్తుంది కాబట్టి ద. ఈ అనేది ఓవెల్ కాబట్టి యాన్ వచ్చింది. స్కూల్ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ. ఈ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్స్ అనేవి యూనిక్గా ఉంటాయి కదా, సో యూనిక్ థింగ్స్ ముందు ద. కాన్సనెంట్ సౌండ్. సో ఏ. కాన్సనెంట్ సౌండ్ ఏ. అంబ్రిల్లా వవల్ సౌండ్ యాన్. వవల్ సౌండ్ ఇంగ్లీష్ ఈ యాన్. గిటార్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు ద. సో ఇంతటితో సెకండ్ యూనిట్లోని వొకాబులరీ అండ్ గ్రామర్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.